నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బంగ్లాదేశ్లో రక్త కన్నీరు కారుస్తున్న హిందువుల కోసం మోదీ రంగంలోకి దిగారా? అక్కడి హిందువులు భారత్లో వచ్చి సురక్షితంగా జీవించడానికి మార్గాన్ని సుగమం చేస్తున్నారా? ఈ విషయంపై తాజాగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో ఎవరెవరున్నారు? ఈ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? అసలు ఈ కమిటీ చేసే పనులేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉండడంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీలపై దాడుల ఘటన మీద భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్లోని పరిస్థితులను, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి కేంద్రం 5 సభ్యులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీని నియమించినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. బంగ్లాదేశ్లోని భారతీయులు, హిందువులు, మైనారిటీల భద్రత, సౌకర్యాలకు సంబంధించి అక్కడ హోంమంత్రిత్వ శాఖ అధికారులతో ఈ కమిటీ చర్చలు జరుపుతోంది. ఈ కమిటీలో బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఐజీ, బీఎస్ఎఫ్ త్రిపుర ఐజీ, ఇండియన్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీకి చెందిన ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సభ్యుడు, సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అక్కడి మైనారిటీ వర్గాల భద్రత కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయినా అక్కడ హింస మాత్రం ఇంకా చల్లారలేదు. దేశవ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులకు సంబంధించిన ఇళ్ళు, వ్యాపార సంస్థలను టార్గెట్గా చేసుకుంటూ అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే హిందూ దేవాలయాలను ధ్వంసం చేసే వీడియోలు వైరల్గా మారుతున్నాయి. దాదాపు 30 జిల్లాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని గుర్తించారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ జిల్లాలకు అదనపు బలగాలను కూడా పంపించింది. అయినా ఘర్షణలు మాత్రం తగ్గడం లేదు. హిందువులను అతి క్రూరంగా చంపేస్తున్నారు. బ్రతికుండగానే నిప్పు పెట్టడం, వారిని కొట్టి చంపడం, హిందువుల షాపులలో లూటీలు చేయడం వంటివి అక్కడ జరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది హిందువులు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ సింగర్లు, స్టార్ క్రికెటర్లను కూడా నిరసనకారులు వదిలిపెట్టడం లేదు. అందరి ఇళ్లను తగలబెట్టేస్తున్నారు. దీంతో అక్కడ ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో హిందువులున్నారు. ఈ క్రమంలోనే మోదీ రంగంలోకి దిగారు. హిందువులకు రక్షణగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బీఎస్ఎఫ్ ఐజీలతో పాటు ఇండియన్ ల్యాండ్ ఫోర్స్ అథారిటీకి చెందిన అధికారులు ఉన్నారు. దీంతో ఎక్కువగా సరిహద్దు దాటి వచ్చే హిందూ శరణార్థుల పట్ల కేంద్రం చొరవ చూపిస్తోందని తెలుస్తోంది. బంగ్లాదేశ్లో గతంలో ఎన్నోసార్లు హిందువులపై దాడులు జరిగాయి. ఈ విధంగా దాడులు జరిగినప్పుడల్లా అక్కడి నుంచి మన దేశంలోకి హిందువులు వలస వస్తున్నారు. ఈ కారణంగా బీఎస్ఎఫ్ను అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. మన దేశంలోకి హిందువుల ప్రవేశంపై ఎటువంటి అడ్డంకులు లేవు. వారు ఇక్కడ శాశ్వత ఆశ్రయం పొందడానికి సిఏఏ చట్టం కూడా అమల్లో ఉంది. దీంతో సరిహద్దు దాటేవారిలో హిందువులెవరు, ముస్లింలెవరు అనే విషయాలను పరిశీలించి హిందువులైతే వారిని భారత్లోకి అనుమతించే విధంగా కమిటీ అధికారులకు సూచించే అవకాశం ఉంది. ఇప్పటికే సరిహద్దులు దాటి వచ్చే హిందువులందరినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతించాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినట్టు బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. దీంతో వారంతా ఏ ఇబ్బంది లేకుండా భారత్లోకి ప్రవేశించవచ్చు. దీనికి తోడు బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. వారంతా ఇక్కడ స్థిరపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఇండియన్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోంది. సరిహద్దుల దగ్గర రక్షణ బాధ్యత, అక్కడ మౌలిక సదుపాయాలని కల్పించడం ఈ అథారిటీ పని. బోర్డర్ దాటి వచ్చే హిందువులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ సంస్థ కల్పించనుంది. దీంతో ఇకపై భారత్లోకి వచ్చే హిందూ శరణార్థులందరూ ఏ చింత లేకుండా రావచ్చన్నమాట. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా దాదాపు 1 కోటి మంది వరకు హిందువులు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో తక్కువలో తక్కువ 50 లక్షల వరకు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇంతమంది జనాభా ఒకేసారి ప్రవేశించడం అంటే చాలా పెద్ద విషయమే అవుతుంది. వీరందరికీ రక్షణ కల్పించడం, ఆవాసం కల్పించడం అన్నది పెద్ద చిక్కి అవుతుంది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయన్నది తెలియాలంటే మనం
కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.